నిన్న రాజస్థాన్లో మోడీ ప్రధాని మాట్లాడుతూ ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సంపదంతా ఒక వర్గానికే దక్కుతుంది అని చెప్తున్నారు. ప్రధానమంత్రి హోదాలో మతాన్ని రెచ్చగొట్టే స్థాయికి దిగజారడం ఇంతకంటే దురదృష్టమైన పరిస్థితి దేశంలో రావద్దు. అంటే వాళ్ళు భయంలో పడ్డారు బీజేపీ, అందుకే మతాన్ని ప్రధానమంత్రి స్వయంగా రెచ్చగొడుతున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యము ఉండొద్దు. బలహీన పడుతుందనే మోడీ గారు రాజస్థాన్లో మతాన్ని రెచ్చగొట్టిండు. ఖచ్చితంగా మా ఆశ, మా నమ్మకం రాహుల్ ఫైనల్లీ జగ్గారెడ్డి గారు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ వేదిక ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కోరేది ఒకటే, మీరు ఒక చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. 9 ఏళ్ళ తర్వాత ఒక ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యము. ప్రతి గొంతు అడగొచ్చు, మాట్లాడొచ్చు, ప్రతి గొంతు ప్రశ్నించవచ్చు, ప్రతి గొంతు హక్కుల కోసం పోరాడవచ్చు. మీడియాకి లేని స్వతంత్రం ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక మీడియా కూడా స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నమాట ప్రకారము మేము 6 పథకాలు 2 అమలు చేసినాము. రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది. అది కాగానే మహిళలకు 2500 కూడా ఇమీడియట్లీ చేస్తాము. దయచేసి ఓటర్లారా, తెలంగాణ ప్రజలారా, మీ అందరు కోరుతున్నాము, మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. తెలంగాణ నుంచి 14 నుంచి 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలిపించాలని మేము ఈ ఎన్టీవీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి పదే మేము వేడుకుంటున్నాము. మాకు ఇంకా బలాన్నివ్వండి, మాకింత శక్తినివ్వండి, మా ఉనికిని కాపాడే దాంట్లో మాకు తోడ్పడండి. తప్పకుండా రానున్న ఇంకా మిగతా కాలమంతా కూడా ప్రతి అభివృద్ధి జరిగి తీరుతుంది. మీరు కోరుకున్నట్టుగా అన్ని అభివృద్ధులు జరుగుతాయి. ఆ 9 ఏళ్ళలో మీరు నష్టపోయారు. ఆ నష్టాన్ని ఈ రానున్న కాలంలో ఆ నష్టాలని మేము క్లియర్ చేస్తూ మీకు మంచి పరిపాలన అందిస్తాము. మీరు ఈ ఎన్నికల్లో మాకు 14 నుంచి 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నేను ఎన్టీవీ ద్వారా కోరుకుంటూ